My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైస్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం అనుకున్న రీతిగానే మరి దేవుని చిత్తం ప్రకారంగా మరి ఈ శ్రమ దినాల్లో రెండో రోజుగా మనం ఉంటుండగా మరి మొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని ఆరాధన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. మరి ఇది రెండో దినముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మరి నిన్నటి దినమున మీరు అందరూ దీవించబడి ఉన్నారని నమ్ముతూ మరి ప్రార్థనతో ముందుకు సాగుదామండి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నాయనా తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి నీకు వందనాలు అయ్యా. కేవలం వాక్యంతో మాత్రమే కాకుండా ఈ ప్రత్యేకమైన దినాల్లో ప్రభా మమ్మల్ని తండ్రి నీ పాట ద్వారా దర్శిస్తున్నందుకు, నీ ఆరాధనలో మాతో మాట్లాడుతున్నందుకు, మా కోసం దిగి వస్తున్నారని కూడా నమ్ముతున్నావు. అవునయ్యా, వాక్యము నీవే ఉన్నావు తండ్రి. వాక్యమే శరీరధారి వచ్చిన వాడవు నీవే. అలాగే ఆరాధిస్తున్నప్పుడు అయ్యా తండ్రి మా మధ్యలో దిగి మాతో ఉండు వాడవు నీవే. కాబట్టి నీ ఆత్మ కార్యంలో ప్రభా ఈ ఆరాధన సమయంలో జరిపించమని బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన ఆరాధన వాక్యము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న అంశము ప్రేమ అండి. ఆయన ప్రేమ సమస్త దోషములను కప్పును అనే మాట మీద మనము ముందుకు సాగబోతున్నాము క్లుప్తంగా. అయితే మొదటిగా మనం అనుకున్న రీతిగా ఒక పాట పాడుకొని దేవుని నామంలో ఆయనని ఘనపరిచి కాసేపు ఆరాధన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనకిస్తున్న మాట ప్రేమ మీద కాబట్టి దేవుని ప్రేమకు సంబంధించిన పాటని పాడదామండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ 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 యేసుని ప్రేమ 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 యేసుని ప్రేమ నా దోషములను క్షమించిన ప్రేమ, నా పాపములను తొలగించిన ప్రేమ 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 యేసుని ప్రేమ సర్వోన్నతమైన స్థలమును విడచి సిలువను చేరిన సంపూర్ణ ప్రేమ, సర్వోన్నతమైన స్థలమును విడచి సిలువను చేరిన సంపూర్ణ ప్రేమ, సిలువ మ్రానుపై నా కొరకు రక్తము కార్చిన పరిశుద్ధ ప్రేమ, సిలువ మ్రానుపై నా కొరకు రక్తము కార్చిన పరిశుద్ధ ప్రేమ 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 యేసుని ప్రేమ చేతులు చాపి దినమంతా నన్ను పిలచిన త్యాగపూరిత ప్రేమ, చేతులు చాపి దినమంతా నన్ను పిలచిన త్యాగపూరిత ప్రేమ, ద్రోహిణి నన్ను చేర్చుకున్న
దాటిపోని నిష్కపట ప్రేమ, ద్రోహిని నన్ను చేర్చుకున్నా, దాటిపోని నిష్కపట ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, యేసుని ప్రేమ. నా కన్నీటిని తుడుచుచున్నా, మరువని కరుణామృత ప్రేమ, నా కన్నీటిని తుడుచుచున్నా, మరువని కరుణామృత ప్రేమ, నిత్య జీవము నాకిచ్చిన తిరుగులేని శాశ్వత ప్రేమ, నిత్య జీవము నాకిచ్చిన తిరుగులేని శాశ్వత ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, యేసుని ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకుందామండి. ఆయన చేసిన మేళ్ళకై, ఆయన చూపిన కృపలకై నిజమే ఈ పాటలో పాడినట్టుగా ఆయన ప్రేమ, నా తండ్రి ప్రభా నీకు స్తోత్రం. నీ ప్రేమ గొప్పదయ్యా. మా కోసము ప్రభా, మా కన్నీటిని తుడ్చడానికి ప్రభా నువ్వు కన్నీరు విడిచావు నాన్న, నీకు స్తోత్రమయ్యా. మా కన్నీటిని ప్రభా, అవును ప్రభా, నీ బుడ్డిలో పెట్టుకున్న దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, మా కన్నీటిని ఆశీర్వాదపు జల్లులుగా కుమ్మరించడానికి ఇష్టపడుతున్న దేవానికి స్తోత్రమయ్యా. రాజుల రాజా, ప్రభుల ప్రభానికి స్తోత్రమయ్యా. మా ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రమయ్యా. మా దోషమును క్షమించిన వాడా, మా పాపములు సహించిన దేవ, మా కోసము రిక్తుడుగా దిగి వచ్చిన దేవ, మా కోసము సమస్తాన్ని విడిచిన దేవ, మా కోసము శాశ్వతమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమతో మమ్మల్ని హత్తుకున్న దేవ, మమ్మల్ని విడువని ఎడబాయని ప్రేమానికి స్తోత్రమయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా. అయ్యా నీ ప్రేమని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఓ రీఖా వశందరని కాసిక తురి హలవ, ఓ రిహాలా మా శిఖ తరీఖ రవశందరవ. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా నీ బిడ్డల్ని ఒకసారి దర్శించిన ఆయన, పేరు పేరున ప్రతి బిడ్డని దర్శించిన ఆయన, అయ్యా నాతో ఏకీపిస్తున్న బిడ్డని దర్శించు ప్రభా. అయ్యా వారికి కావాల్సిన అవసరతలు అక్కలు తీరుస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా అప్పుల భారంతో ఉన్న బిడ్డల్ని ముట్టి ప్రభా తండ్రి వారి జీవితంలో అప్పుల కాడిని తొలగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రమే. చెప్పుకోలేని బాధతో ప్రభా, అయ్యా చెప్పుకోలేని వ్యాధులతో ఉన్న బిడ్డలు ఈరోజు దర్శించమని బ్రతిలాడుతున్నాను. అయ్యా అది ఎయిడ్స్ వ్యాధిని యేసునామములో గద్దిస్తున్నాను. బిడ్డ శరీరం వెళ్ళిపోను కాక, యేసునామములో ఎయిడ్స్ వ్యాధిని గద్దిస్తున్నాను. ఇప్పుడు ఈ బిడ్డ శరీరం వెళ్ళిపోను కాక. రిఖా షిఖ తరిఖ రవ సిఖ తూరి హలవ. అయ్యా నీకు స్తోత్రమయ్యా. మమత, దేవుడు మమత అనే బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఆ రీఖా బా శిఖ రవ సిఖ తూరిఖ రవ శిఖందరవ. అయ్యా నీకు స్తోత్రమయ్యా. ఆ బిడ్డ ప్రభ ఏ సమస్యతో ఉందో నీకు తెలుసు ప్రభ. అయ్యా ఏ సమస్యతో బాధపడుతుందో నీకు తెలుసు ప్రభ. అయ్యా తండ్రి ప్రభ మరణ పడక నుండి బిడ్డను లేవనెత్తమని బ్రతిలాడుతున్నాను. వేస్తే ఇప్పుడే నైనా తండ్రి ఆ బిడ్డ ఎదుర్కొంటున్న ఆ మరణ పరిస్థితులను ఇప్పుడే లేవనెత్తిన తండ్రి ఆ బిడ్డకి కావలసిన ప్రతి ఆశీర్వాదాలు దైనా తండ్రి ప్రభ సంపూర్ణ స్వస్థత కార్యం ఇప్పుడే జరిపిస్తున్నందుకు వందనాలు. రీఖా బా శిఖ రా నా కాసిక తూరిఖ లమ శరబ. ఓ రీ బాబా లనా మరణ కాసిక తూరిఖ లవ. ఆత్మస్వరూపుడ సత్యస్వరూపైన దేవానికి స్తోత్రమయ్యా. నా దేవానికి స్తోత్రమయ్యా. ఓ రీఖా బా శఖ రబా శిఖ తూరిఖ రబా శరబ. ఓ రీఖా బా శిఖ రనా కాసిక తూరిఖ లబ. ఇదిగోని ఎడమ చేతిలో ఉన్న నొప్పిని యేసునామములో ఇప్పుడు దేవుడు తొలగిస్తుండగా స్వీకరించు. ఆ స్వస్థతని స్వీకరించు. నమ్మి విశ్వసించి ఆ చేయిని ఇప్పుడే దేవుడు ముడుతుండగా నీ ఎడమ చేయిను లేపలేకపోతున్నావు. 3 months నుండి నీ చేతితో పని చేయలేకపోతున్నాను దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడే ఆ చెయ్యికి సంపూర్ణ స్వస్థత, ఆ నరాల్లో, ఎముకల్లో, కండరాల్లో, కీళ్ళలో హీలింగ్ ప్రకటిస్తున్నాను యేసునామములో. రీఖా బా శఖ రా కాసిక తూరి హలవ. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇంకను ఎవరెవరైతే ప్రభు ఏ అవసరతలో ఉన్నారో వాళ్ళని ముట్టండి. అయ్యా నడవలేని వారిని నడిపించండి నాన్న తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అద్భుత కరుణ నువ్వు ఎలా చెల్లించావయ్యా. మేము జ్ఞాపకం చేసుకున్న దినాల్లో ఉంటున్నాం తండ్రి. అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం మాత్రమే కాదయ్యా నైనా, మేమైతే ప్రభా మర్చిపోయే వాళ్ళమని మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా, అయ్యా నువ్వైతే మమ్మల్ని విడవవు ఎడబాయో అనయ్యా. మేమైతే నిన్ను విడవను అని పాట
ఇష్టపడుతున్నాము కానీ ప్రభా అయ్యా మేము విడిచేవారమే, కానీ నువ్వు విడిచిపెట్టే దేవుడు కానే కాదు ప్రభా. అయ్యా తండ్రి విడవబడిన బిడ్డలందరినీ ముట్టండి నాన్న. అయ్యా తండ్రి విడిచిపెట్టబడిన వారిని ప్రభా మీరు తాకండి అయ్యా. ఒంటరైన వారిని ప్రభానైనా దీవించి ఆశీర్వదించమని ప్రభా. అయ్యా ఈ స్తుతి ప్రార్థన ఆరాధన అయ్యా తండ్రి మీకు సమర్పిస్తుండగా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయా వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడమని అయా కృప చూపించమని ఈ 2వ దినముని ప్రభానైనా నీ నామంలో ప్రతిష్ఠించుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మన జీవితంలో చేస్తున్న గొప్ప మేలుకై వందనాలండి. ఆయనకే వందనాలండి. నిజంగా ఏమిచ్చి మనము ఆయన రుణము తీర్చుకుంటామండి. ప్రేమ అని పాడుకున్నాము. ప్రేమ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం. అంటే ప్రేమ గురించి చెప్పుకుంటూ వెళ్తే పుస్తకాలు రాయలేమండి. ఆయన ప్రేమ నిజంగా ఇందులోనే ఉందండి. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఆయన ప్రేమ మొదటి నుండి ప్రేమ అండి. అందరూ అంటారు పాత నిబంధనలో చూసినప్పుడు దేవునికి ఉగ్రత అంటారు. కాదండి, ఆయన ఉగ్రత అనేది కంటే ఆయన ఉగ్రత ఇంచు కూడా కాదండి. అసలు చెప్పాలంటే కొంచెం కూడా కానే కాదు. కానీ ఆయన పాత నిబంధనలు సైతం ప్రేమని కరుణని కటాక్షాన్ని మరి ఎంతగా చూపించాడు అనేది మనం ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కరి జీవితంలో మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. మనము అక్కడ వాళ్ళని మరి నాశనం చేసి ఉన్నాడు, వారిని చంపేసి ఉన్నాడు, లేకపోతే ఆ మరణానికి అప్పచెప్పి ఉన్నాడు అనేది కొన్ని చదువుతామేమో, కానీ అవి కొన్ని సందర్భంలో మరి దేవుడు ఎందుకు చేశాడనేది ఆయనకు మనం అడిగేవారం కాదు. కానీ ఆయన ప్రేమ మాత్రం అలాంటి కార్యాల కంటే ఆయన ప్రేమ కార్యాలు క్షమించిన కార్యములు అవును ఆయన అద్భుతములు చేసిన కార్యములే మరి ఎక్కువగా ఉన్నాయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రేమ గురించి మాట్లాడుతుంటుండగా మరి ఏంటి అంటే లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్ అనే మాట నేను చెప్పాలనుకుంటున్నాను అండి. ప్రేమ సమస్త దోషములను కప్పును అంట. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాట ఉంటుందండి. అవును, మనము అయితే ప్రేమ కలిగిన వారిగా జీవించాలి. ఎందుకంటే దేవుడు మనకి ప్రేమనిచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన మేళ్ళకి ఆయన వెల చెల్లించిన దాన్ని బట్టి దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ ఏంటంటే మొదటి ఆజ్ఞ కావచ్చు, అది చివరి ఆజ్ఞగానే తీసుకుంటే ఆయన చెప్తున్న ఒకే ఒక మాట మన నుండి కోరుకుంటుంది ప్రేమ. ప్రేమించండి, ఇతన్ని క్షమించండి అనేది ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ 1 పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే ప్రేమ సమస్త దోషములు కప్పుతుందంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా ప్రేమ ఇప్పుడు నా పక్కవారి ఉన్న దోషములు కప్పుతుందా? నేను వారిని ఎంత ప్రేమించినా కూడా వారి దోషములు కప్పగలుగుతుందా అంటే కాదండి. మన ప్రేమ వారి దోషములు కప్పలేదు, కడగలేదు. కానీ మన ప్రేమను బట్టి వారు ఆ క్రీస్తు ప్రేమని మరి పొందుకోగలరు. ఆ క్రీస్తు ప్రేమను పొందుకున్న వారికి దేవుడు నిలబడి వారిని మరి శుద్ధీకరిస్తాడు, వారి పాపములు కడిగేస్తాడు. అది మాత్రం సత్యమని దేవునికి మహిమ కలుగును గాక. అయితే నిజంగా పాపాలని కడిగేది మాత్రం, పాపాలని కప్పివేసేది మాత్రం అవునండి ఏ ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ. ఆయన ప్రేమనే మన ప్రతి దోషములను మన ప్రతి పాపములను మనం ఇంతకుముందు పాట పాడినట్టుగా ఆయన మన ప్రతి దోషములను క్షమించేశాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన పాపములన్నింటినీ కూడా తూర్పునకు పడమర ఎందాక ఉందో అందాక ఆయన చేసి ఉన్నానని చెప్తున్నాడు. ఎవరి పాపాలండి? ఒక్కరి పాపాల? క్రైస్తవుడి పాపాలా? లేకపోతే సేవకుడి పాపాలా? ఇదిగో నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కాబట్టి నీ పాపాల, నువ్వు నీతిమంతుడు నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నీ పాపాలా? లేకపోతే అందంగా ఉన్నావు నీ పాపాలా? లేకపోతే నువ్వు మరి నిస్సహాయ స్థితిలో ఉన్నావు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నావు, అనాథవి కాబట్టి నీ పాపాలా అని కాదండి. ప్రతి ఒక్కరి పాపాలైన మరి భరించి ఉన్నాడు. ప్రతి ఒక్క పాపాల కోసమైన వెల చెల్లించున్నాడు. ప్రతి ఒక్క పాపము నిమిత్తము ఆయన చేయాల్సిన సంపూర్ణ కార్యము ఆయన చేసి ఉన్నాడండి. ఇంకా కార్యములు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో వెల చెల్లించాల్సిన అవసరం లేదు. వెల చెల్లించబడింది. ఎందు నిమిత్తం తెలుసా? ఆయన వెల చెల్లించింది కేవలం ఆయన మనల్ని ప్రేమించడం వల్ల. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే తన కుమారుడిని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా అండి, మొదటి దినాల్లో నేను రక్షణ పొందుకున్నప్పుడు నాకు అసలు ఏమీ తెలియదండి. రక్షణ తెలియదు, యేసు ప్రభు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియదు, త్రిత్వము తండ్రి కుమార్ ఏమీ తెలియదు, చర్చికి వెళ్ళేది తెలియదు, ఏ డినామినేషన్లో ఏముంటుందో తెలియదు, అసలు చర్చిలో ఆరాధన ఎలా జరుగుతుందో తెలియదు, అసలు చర్చికి వెళ్ళి ఏమి చేయాలో కూడా నాకు తెలియదు, బైబిల్ అనేది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదండి. అలాంటి సమయంలో దేవుడు ఇలాగే నన్ను ప్రార్థన ద్వారా ఆయన పట్టుకున్నప్పుడు, ఆయన నన్ను రక్షించుకున్నప్పుడు అసలు నాకు తెలియనిదల్లా ఒక్కటి చూపిస్తున్నాడు. ఇవన్నీ నేర్చుకో, ఇవన్నీ ధ్యానించు అని మాత్రం నా ముందర పెట్టలేదు. కానీ ఆయన ప్రేమని మాత్రం నాకు ఇచ్చినాడని. నేను మనుషుల ప్రేమ కోసం చచ్చిపోవాలనుకున్నాను, మనుషుల ప్రేమ లేక చనిపోవాలనుకున్నాను, మనుషులు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయినా. కానీ ఆయన ప్రేమ నన్ను ఎలా ఆవరించిందంటే, ప్రభా ఇంత నన్ను ప్రేమిస్తున్నావా అని ఆ ప్రేమని నేను అనుభవిస్తూ ఉన్నానండి. అంటే నాకేదో గొప్ప కార్యాలు చేయడం కాదు, నా జీవితంలో మరి ఏదో జరిగింది లేకపోతే ఏదో అయ్యిందని కూడా కాదండి. అది తెలియని ప్రేమ నన్ను ఆవరిస్తూ ఉంటుండగా ఆయన ప్రేమ
ప్రేమలో నేను మునిగి తేలుతున్న అనుభవాన్ని, ఆత్మ అనుభవాన్ని నేను పొందుకుంటున్నప్పుడు అవునండి దేవుడు ఏమైనాడు, ప్రేమై ఉన్నాడు. ఆయన ఆత్మై ఉన్నాడంట, ఆయన ప్రేమై ఉన్నాడంట. ఆత్మ దేవుడు మనలోకి వస్తే, ఆత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు మనకెంతో ఊరట కలుగుతుంది కదండి. అలాంటిది ప్రేమ చేత మనం నింపబడితే హల్లెలూయా, ఆ ప్రేమ నన్ను ఆవరించేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమతోనే నన్ను దర్శించాడు. ఆ లోకాన్ని ప్రేమించిన దేవుడు నన్ను కూడా ప్రేమించి ఆయన బిడ్డగా, ఆయన వారసురాలుగా చేసుకొని నన్ను రక్షించి ఆయన కడిగి, మరి నేను పడ్డా సరే మరలా లేపి, లే బిడ్డ పర్వాలేదు అనుకుంటూ నన్ను ఇప్పటివరకు నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలా మీ జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు ఉండొచ్చు. మీరు పడిపోయిన స్థితిలో ఉన్నారా, లేవలేని స్థితిలో ఉన్నారా, తప్పులే చేసిన స్థితిలో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు చెప్తున్న మాట అంటే, ఇదిగో బిడ్డ నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, ఇదిగో నా ప్రేమ నీ దోషంలో కప్పుతుందంట, నువ్వు స్వీకరిస్తున్నావా? ఇదిగో నా ప్రేమ నీ పాపంలో నేను కడిగి వేస్తున్నాను, నా ప్రేమనే ఈరోజు నీ పాపాలన్నింటిని తుడిచివేస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలు చూస్తే ఎజికియా తప్పు చేశాడండి. నేను గొప్ప గొప్ప మహానుభావుల గురించి చెప్తున్నాను. ఎజికియా తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించేశాడు, ఎందుకంటే క్షమాపణ కోరుకున్నాడు. అలాగే దావీదు తప్పు చేశాడండి. ఆ మాటకు వస్తే అహాబు రాజు అండి, భయంకరమైన రాజు. మనం జెజబెల్ స్పిరిట్ అని మాట్లాడుకుంటారు చర్చలలో, జెజబెల్ స్పిరిట్ అని. జెజబెల్ యొక్క భర్త ఆహాబ్ అండి. ఆహాబు ఎవరంటే ఒక ఇజ్రాయెల్ రాజు. ఆ సమయంలో ఎవరు ఉన్నారంటే ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఆ సమయంలో ఆయన చేసిన తప్పును బట్టి మరి ఏలియా వచ్చి గద్దించినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అంత భయంకరమైన తప్పులు చేసిన ఆహాబు ఏలియా వచ్చి గద్దించినప్పుడు, దేవుడు నేను నాశనం చేయబోతున్నాడు, నువ్వు తప్పులు చేసావు కదా అని శాపాలు పలికిన మరుక్షణమే వెంటనే ఆహాబు కూడా తగ్గించుకొని, అయ్యా క్షమించయ్యా, తప్పు చేశానయ్యా అని క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? చూసావా ఏలియా, చూడండి చూసావా ఏలియా. మరి ఎజికియాకేమో అనారోగ్య పరిస్థితి, ఎజికియా మంచివాడే, కానీ తను ప్రార్థన చేసినప్పుడు ఆ ఏషియా ప్రవక్తను పంపించి, ఇదిగో నా కుమారుడు మరి ప్రార్థన చేశాడు కాబట్టి మళ్ళీ వెళ్ళి చెప్పు 15 సంవత్సరాల ఆయుష్ కూడా ఇస్తున్నానని చెప్పేసి అని అన్నాడు. అక్కడ అతను నీతిమంతుడు, కానీ ఆహాబు నీతిమంతుడు కాదండి, భయంకరమైన పాపి, ఒక ఇజ్రాయెల్ రాజుగా ఉన్నాడు. ఆ టైంలో ఏలియా ప్రవక్త వెళ్ళి, ముందు నువ్వు చచ్చిపోతున్నావు, ఇంకా నేను నాశనం అయిపోతున్నావు, దేవుడు నేను నాశనం చేస్తున్నాను అన్నప్పుడు ఆహాబు పశ్చాత్తాపడ్డప్పుడు వెంటనే దేవుడు మరలా చెప్తున్నాడు, చూసావా నా కుమారుడైన ఆహాబు. చూడండి, పాపం చేసిన వ్యక్తి ఏడవంగానే నా కుమారుడని పిలుస్తూ, నా కుమారుడిని చూసావా ఏలియా, తను పాపాలు ఒప్పుకుంటున్నాడు కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఇదిగో తనకి చెప్పు, వెళ్ళి నేను తనకి క్షమిస్తున్నాను, తనకి ఆశీర్వాదం ఉంటుంది, తను నేను మరణానికి అప్పచెప్పను అని చెప్పేసి గొప్ప మాట మరలా దేవుడు మార్చుకుంటాడు. అవునండి, మారని దేవుడా అని అంటారు. నిజంగా దేవుడు మార్పు లేని దేవుడే, కానీ ఎలాంటి మార్పు లేని దేవుడు అంటే ఆయన కోపాన్ని మార్చుకుంటాడండి, ఆయన ఉగ్రతని మరి కరుణగా మార్చుకోగల శక్తి గల దేవుడు. ఆయన కరుణామయుడు అండి, ఆయన సంపన్నుడు, ఆయన ప్రేమ సంపన్నుడు, ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ నుండి మాత్రం మనల్ని ఎవరు ఎడబాపలేరనే మాట మాత్రమే కాదు, ఆయన ప్రేమ స్వభావం నుండి ఎవ్వరు దూరం చేస్తారండి. నా పాపాలు, నీ పాపాలు, ఆయన ప్రేమ మనస్తత్వాన్ని మార్చలేదు, కానీ ఆయన ప్రేమని కుమ్మరిస్తూ ఉంటాడు, అంతవరకు కుమ్మరిస్తాడు. ఆయన చేయగలనంత చేసేసాడు. ఇక మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన మన పాపాలకి వెల చెల్లించాడు కాబట్టి ఆ వెలని అంగీకరించి మనం ఆయన ప్రేమలో నిండగా మునిగి తేలడమే మనం చేయాల్సిన పని. కాబట్టి ఈ సమయంలో మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వైపు చూద్దామా, ఆయనతో గడుపుదామా, ఆయనని అడుగుదామా, ప్రభా మమ్మల్ని సరిచేయి ప్రభా, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా అని. చూడండి, పాత నిబంధనలో చూసినప్పుడు అక్కడ పాపము చేసినప్పుడు మరణం వచ్చేసి, అవును ఆదాము కాలంలో మరి మనం పాపం గురించి ఉంది కాబట్టి మనం మాట్లాడుకుందామండి క్లుప్తంగా. మరి కొత్త వాళ్ళు వింటుండొచ్చు, పాత వాళ్ళు వింటుండొచ్చు, తెలిసిన వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాక్యం ఎప్పుడు సజీవమైన వాక్యం, ప్రతిరోజు మనం ధ్యానించవలసిన వారంగా ఉన్నాం కాబట్టి మరి జాగ్రత్తగా వినండి. మనం శ్రేష్టమైన శ్రమ దినాల్లో ఉన్నాం. శ్రమ దినాల్లో నేను శ్రమని అనుభవించమని దేవుడు చెప్తలేడండి, ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకునే దినాలండి. మనకి శ్రమ దినాలు కాదు, మన శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి ముగింపు చెప్పాల్సిన దినములుగా దేవుడు మన కోసం ఈ రోజులను ఇచ్చాడు. కానీ శ్రమ దినాలు అని చెప్పేసి మనము శ్రమలని శ్రమ పాలు చేయడం ఆయన ఉద్దేశం కాదు, మనం శ్రమించడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన శ్రమ పడ్డాడండి మన కోసమని, ఆయన శ్రమని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉన్నాము. మన శ్రమలకి ఆయన వెల చెల్లించున్నాడు కాబట్టి అవి విశ్వాసంతో పొందుకుందాము. మనం చేయవలసిందల్లా ఒక్కటే, పాపాన్ని విడిచిపెట్టేసి. నువ్వు పాపాన్ని విడిచిపెడితే ఆయన మనల్ని క్షమిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. అయితే చూడండి, పాత నిబంధన అంటే మొదటిగా ఉన్నప్పుడు ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పాపం వల్ల వచ్చిన జీతము మరణము కాబట్టి పాపము చేస్తే చచ్చిపోతాం. నిజం చెప్పాలంటే లోకంలో ఎంతమంది పాపం చేయట్లేదండి, వారందరూ చచ్చిపోతున్నారా అంటే అది కాదండి. ఆదాము కాలంలో ఇచ్చిన మరణానికి గుర్తు ఏంటంటే, దేవునితో సహవాసం విషయంలో, మరి దేవుడిచ్చిన ఆత్మ విషయంలో, మరి దేవుడిచ్చిన మహిమ విషయంలో వారు మరణాన్ని రుచి చూస్తారు. వెంటనే చనిపోలేదు, వందల సంవత్సరాలు వాళ్ళు బ్రతికి ఉన్నారు. తర్వాత కూడా ఆయుష్ను దేవుడు తగ్గించాల్సి వచ్చినా కూడా
వారు పాపంలో ఉన్నా బ్రతికున్నారు, పాపాలు లేకపోయినా బ్రతికున్నారు. కానీ పాత నిబంధనలో ఏమి జరిగింది అంటే మరి మరణం అనేది వెంటనే రావడం అనేది జరిగింది. అది ఎలాంటి విషయాలకి అంటే ఎవరికి వర్తిస్తుంది అంటే ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం ముందు మరణం వెంటనే రాలేదండి. చచ్చిపోవడం అనేది కాదు అక్కడ. వాళ్ళు జీవించినంత కాలం జీవించారు, పాపంతోనూ జీవించారు, దేవునికి సమర్పణ కలిగి జీవించారు, మారుమనసు పొందుకుంటూ జీవించారు, దేవుడు అంటే భయభక్తులతో జీవించారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి మరణం వచ్చింది. అంటే నేను శారీరక మరణం గురించే మాట్లాడుతున్నాను. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చినప్పుడు, ఇదిగో మీరు ఇది చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు, ఇదిగో మీరు ఇది తప్పు చేస్తే మిమ్మల్ని చంపాల్సి వస్తుంది అని చెప్పేసి దేవుడు కొన్ని ఆజ్ఞలని స్ట్రిక్ట్గా ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆ మరణ భయాన్ని బట్టో ఆ శిక్షని బట్టో కనీసం పాపం చేయకుండా ఉంటారు అని అన్నారంటే అంతే. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడు చేసావు పోనీ వదిలేస్తున్నాను, ఇంకొకసారి చేస్తే ఏమంటారు వాత పెడతానని తల్లి అంటది, బెల్ట్ తీస్తానని తండ్రి అన్నట్టుగా దేవుడు కూడా అలాగే మీరు పాపం చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి దేవుడు హెచ్చరించడానికి ఆ ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చి ఉన్నాడండి. నిజమే కదా, మన మేలు కొరకు ఇచ్చి ఉన్నాడు, మనం పాపంలో పడకూడదని. కానీ మనుషుడు పాపంలో పడకుండా ఉండలేకపోయాడు, పడ్డాడు. అయితే దానికి జీతం మరణం అనేది వచ్చింది. ఎలాంటి మరణం అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో కాకపోతే. ఎందుకంటే అదివరకండి కేవలం తన బిడ్డలైన యూదులకి మాత్రమే ఆ ధర్మశాస్త్రం, అన్య జనాలకి ఆ ధర్మశాస్త్రం వర్తించదు. కాబట్టి వాళ్ళందరూ బ్రతికినంత కాలం బ్రతికారు. వాళ్ళంతా నరకానికి వెళ్ళారా, పరలోకానికి వెళ్ళారా అనేది బైబిల్లో పాత నిబంధనలు ఎక్కడ పరలోకం గురించి కానీ, అంత మాత్రమే కాదు ఆ బైబిల్లో పాత నిబంధనలు నరకంకి వెళ్తారు అని రాయబడలేదు. కానీ మరణించారు అని మాత్రమే రాయబడుతుందని. అయితే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళినప్పుడు మరి రాజులు సైతం, ఇజ్రాయెల్ రాజులు అంటండి, మరి కొంతమంది రాజులు మరి చేయాల్సిన పనులు నమ్మకంగా చేయనప్పుడు, మరి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, మరి ముఖ్యంగా దేవునికి ఆయాసకరమైన విగ్రహారాధనలోకి తన బిడ్డలు తను ఏర్పాటు చేసిన రాజులు వెళ్ళినప్పుడు దేవునికి కోపం వచ్చేసి, అవునండి ఏ పాపమైనా చూడనట్టుగా సహించాడు. కానీ విగ్రహారాధన అనే పాపము తన బిడ్డలైన ఇజ్రాయెలైట్స్ చేసినప్పుడు మాత్రమే తట్టుకోలేదు. వాళ్ళకి వెంటనే మరణానికి అప్పచెప్పేసి ఉన్నాడండి. అదండి పాపము, అది నిజమైన పాపం. విగ్రహారాధన కంటే భయంకరమైన పాపం ఇంకొకటి లేదు. అది ఎవరికి తెలుసా అండి? క్రైస్తవులైన మనము విగ్రహారాధన చేస్తే భయంకరమైన పాపం. అంటే బయట ఉన్న వాళ్ళు పాపంలో లేరని నేను అంటలేను, అది పాపమే. కానీ వాళ్ళకి తెలియదు వేరు. మనకి తెలిసి చేస్తే మాత్రం మనకి మరణమని దేవుడు చెప్పి ఉన్నాడు. అలాంటి మరణాల గుండా మరి ఎంతోమందిని అనుమతించాడు పాత నిబంధనలో. కానీ దేవాది దేవుడు మరలా తను తగ్గించుకొని మరి ప్రేమ అని మనం పాడినట్టుగా ఆయన ప్రేమ కరుణ కలకాలం ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసండి? ఒక సొల్యూషన్ని తీసుకొచ్చి యేసు ప్రభు రూపంలో ఆయన వచ్చి ఏమంటున్నాడు? ఇదిగో మీ పాపములన్నిటికీ నేను వెల చెల్లించి ఉన్నాను, నేనే పాపంగా మారిపోయాను, ఇంకా ఇప్పుడు మీలో పాపం ఉండడానికి వీల్లేదు అని సలహాలు ఇస్తూ ధైర్యం చెప్తూ మీరు మంచిగా ఉండండి అని చెప్తూ ఒకరినొకరిని క్షమించుకోండి, ప్రేమించుకోండి, మరి నేను మీకోసము బలి అయ్యాను కాబట్టి మీరు నా మాటలో వెళ్ళండి, నా మాటలు ధ్యానించండి, నా మాటల ప్రకారం అనుసరించండి అని మనకి మళ్ళా కొత్త ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. అవన్నీ మనం చేయలేమని ఆయనకు అర్థమైపోయింది. కానీ అవన్నీ నెరవేర్చింది ఆయనే. కానీ ఆ నెరవేర్పులో మనం జీవించాలంటే మనం పాటించాల్సినవి రెండే అని చెప్పాడు. ఏంటంటే నాకు మొదటి స్థానం ఇవ్వు, అంటే నన్ను మొదటిగా ప్రేమించు, అలాగే ఇతరులని కూడా ప్రేమించని ఆయన పెట్టుకున్న పేరు, ఆయన ఏమై ఉన్నాడో ఆ లక్షణాన్ని మనలోకి వెళ్ళి కోరుకుంటున్నాడు. అది తప్ప అండి చెప్పండి? ఆయన కోరుకుంటుందల్లా ఈ లోకంలో, ఆయన కోరుకుంటుందల్లా ఒక్కటే, ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమని మాత్రమే రిటర్న్గా మన నుండి కోరుకుంటున్నాడు. ఇంకా ఏ ఆస్తులు, ఏ అంతస్తులు, ఏ బంగారం ఏది కట్టమంటాడు, ఏ మొక్కుబళ్ళు చెల్లించమని ఆయన అడగట్లేదండి. ఇదిగో సేవానికి సేవ కూడా ఆయన మన నుండి కోరుకోవట్లేదు. నువ్వు ఎంత సేవ చేసినా, నువ్వు ఎన్ని ఆత్మలకి సువార్త ప్రకటించినా, పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు లేకుండా, పరలోకములో ఉన్న తండ్రి మరి చెప్పకుండా ఎవరు కూడా దేవుని రాజ్యం వైపు మరి ఆకర్షించబడలేరు. మనం ఒక పాత్రలుగా నిలబడి స్వార్థ చెప్తాం. ఆయన చేసిన మేలు ఇతరులకి చెప్పినప్పుడు ఆ రక్షణ కార్యం జరిపించేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి మనం చేయగలిగిన ప్రేమని ప్రకటించడం, ప్రేమని బోధించడం, ప్రేమించడం, ప్రేమానుసారంగానే జీవించడం, ఇది మనము చేసినప్పుడు మనము దేవునికే కాదు ఈ లోకానికి కూడా దీవెనకరమైన పాత్రలుగా మనం ఉంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొత్త నిబంధనలో మరి పాపం చేస్తే వెంటనే చనిపోవడం అని కాదు, కానీ మనకి కొత్త నిబంధన అంతా కూడా ఇంకా నరకం అని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అవునండి, పాత నిబంధనలో ఎక్కడ నరకం అనేది, అగ్ని అనేది అంటే ఒక 2-3 చోట్ల రాయబడిందేమో, కానీ కొత్త నిబంధనలో చూస్తే మనము దేవుడిని తృణీకరించిన ఎడల మనకి నరకం ఉన్నది. మరి అది నిజం చెప్పాలంటే దేవుడు మన కోసం ఏర్పాటు చేసింది కాదంట. మరి దేవుడు ఏమన్నా మన కోసం ఏర్పాటు చేయని చోటికి
పోనిస్తాడండి, పోనివ్వడు. అందుకోసమే వెల చెల్లించేశాడు. కాబట్టి మనం ఆయనను అంగీకరిద్దామా? ఈ శ్రమ దినాల్లో మనం ఉంటున్నాగా ఆయన చెప్పిన మాటలకి లోబడదాం. ఆయన ఏమంటున్నాడండి? ప్రేమ తప్ప ఇంకేది కోరుకుంటున్నాడని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమించిన ప్రేమతో మనం తిరిగి ప్రేమించలేమండి. నిజంగా గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నో వన్ కెన్ లవ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. మనం ఎవ్వరము కూడా ఎవరిని ప్రేమించలేము. చాలామంది అమ్మాయికి బిడ్డలు ప్రేమించిన అమ్మాయి కోసం చచ్చిపోయాను, ప్రేమించిన అబ్బాయి కోసం చచ్చిపోతున్నానని సూసైడ్లు చేసుకుంటున్నారు. నిజమే, కాదనట్లేదు. కానీ నిజం చెప్పాలంటే అక్కడ ఆ వ్యక్తి కోసమని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏదో వాళ్ళు అనుకున్నది దక్కలేదు కాబట్టి చనిపోతుంది. వాళ్ళ కోసమే వాళ్ళు చచ్చిపోతున్నారండి. ఇది తెలుసుకోమ్మా ఫస్ట్. నువ్వు నిజం చెప్పాలి అంటే ఒకరి కోసం ఎవరు చచ్చిపోరండి. అది ప్రేమ కానే కాదు. అసలు అలా చచ్చిపోయే ప్రేమనే లేదు. ఆ ప్రేమ కేవలం దేవుడు మాత్రమే చూపించగలడు. ఇంకొకరి కోసం నువ్వు బ్రతకాలి, కానీ ఇంకొకరి కోసం నువ్వు చావడం ఏంటి తల్లి? అది తప్పు. అది దేవుడు చూపిస్తున్న నిజమైన ప్రేమ కాదు. అది నీలో ఉన్న ఇతరుల పట్ల ప్రేమ కాదు. నిజమే, నువ్వు వాళ్ళు లేకుండా నువ్వు బ్రతకలేవని అనిపిస్తుంది, నిజమే. కానీ నిజం చెప్పాలంటే ఎవరి కోసం ఒకరు చావకూడదని దేవుని పేరిట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు నీ కోసమే చేస్తున్నావు. నువ్వు అతను లేకుండా ఉండలేవు కాబట్టి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు. ఇది గుర్తుపెట్టుకో. ఆమె లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావు కాబట్టి నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. ఇది నిజమైన సత్యం. కాబట్టి నువ్వెందుకు ఉండలేవు? నువ్వు ఉండాలి. నీ కోసం నువ్వు బ్రతకాలి. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? నిన్నెందుకు దేవుడు భూమి మీదకి పంపించాడు? మనుషులు లేకపోతే పోతే పోయింది అనుకొని నువ్వెందుకు దేవుడు నిన్ను ఇక్కడ భూమి మీద పెట్టాడని తెలుసుకొని ఇతరుల కోసం బ్రతకడం ఆరంభించు. ఆ ప్రేమ ఇతరులకి పంచడానికి ఆరంభించు. ఇతరుల కోసము నువ్వేమి చేయగలుగుతావు అది చేసినప్పుడు నువ్వు బ్రతుకుతావు. బ్రతకడం మాత్రమే కాదు, ఇతరుల్ని బ్రతికిస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అలా మనం ఉండాలి. అవునండి, ఈ లోకంలో ఎవరైనా బ్రతుకుతారు, ఎంతటి వాళ్ళైనా బ్రతుకుతారు. ఒకరిని బ్రతికించడం చాలా కష్టం, కానీ ఆ విషయంలో దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అమ్మా, నన్ను బట్టి, నా నామాన్ని బట్టి నువ్వు ఇతరుల్ని బ్రతికించడానికి నిలబడతావా అని చెప్పేసి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆయన మన చేతులను అడుగుతున్నాడు, ఆయన మన నోటిని అడుగుతున్నాడు, ఆయన మనల్ని అడుగుతున్నాడు. నా బిడ్డలుగా, నా సేవకులుగా నిలబడతారా? మీ అందరూ నేను కార్యం చేయాలనుకుంటున్నాను, మీరు చేస్తారా అని అడుగుతున్నాడు. చేస్తావా? నువ్వు దేవుని కోసం నిలబడతావా అని ఈరోజు దేవుని పేరట బ్రతిమలాడుతూ మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. నిజమే తండ్రి, పేతురు పత్రికలో రాయబడిన ఒక్క మాటను బట్టి ఈరోజు మేము ధ్యానించిన ఈ 15 నిమిషాల మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. అయా, నీ ప్రేమ సకల దోషములను కప్పుతుందంట ప్రభా. నిజమే తండ్రి, ఆ ప్రేమని మేము పొందుకుంటే చాలు ప్రభా. ఆ ప్రేమలో మేము జీవిస్తే చాలు ప్రభా. అయా తండ్రి ప్రభా, ప్రేమ అవును తండ్రి, అన్నిటికీ అంటే కూడా గొప్పది అని ప్రభా. నా తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు 1000 కోట్ల వందనాలు అయ్యా. మీ ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని మాకు నిత్యము నిరంతరము దయచేయమని, ఏ పాపము జోలికి వెళ్లకుండా నాయనా తండ్రి, పాపంలో ఉన్నవారిని సైతం లాగడానికి కావాల్సిన కృప మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.